హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ నారాయణ శిరీష 2981 అండి. నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే పొద్దున్న అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంకా టిఫిన్ అయితే వేసేసాను. పని అయితే చిన్నగా అయితే అవుతుందండి. ఇంక ఇక్కడైతే ఈరోజు నా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండి. ఇడ్లీ అని పల్లి చట్నీ అండి, వేడివేడి ఇడ్లీ. ఇంక ఇడ్లీ అయితే వేసేసానండి. నేనైతే తినేస్తున్నాను. మా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి రెడీ అయ్యి. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇంక మిగతా పని అంతా అయితే చేయాలండి. టిఫిన్ పని అయిపోయిన తర్వాత మిగతా పని అయితే స్టార్ట్ చేస్తాను. ఇంక ఇక్కడైతే టిఫిన్ పని అయితే అయిపోయిందండి. అవన్నీ తీసేసిన తర్వాత ఇంక ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ఇల్లు ఊడ్చేసి బట్టలు అయితే ఈరోజు పొద్దున్నే వాషింగ్ మిషన్ అయితే వేసానండి. ఇంకా అవి కూడా ఆరేయాలి. నా పని అయితే ఇట్లా అవుతూ ఉందండి. ఇంక మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదండి, హాఫ్ డే స్కూల్ కదా, 12ంటికి అట్లా వస్తున్నారండి, 12:30 అట్లా. నేను ఈ టిఫిన్ పని ఇదంతా అయిపోయి వంట చేసేసరికి మా పిల్లలు అయితే వచ్చేస్తున్నారు. ఇక్కడైతే ఊడుస్తున్నానండి. ఇంక తర్వాత అయితే బట్టలు అయితే ఆరేయాలి. ఎండలు కదండి, బాగా టైం వచ్చేసి 9:30 అయినా కూడా ఎండ బాగా వచ్చేసింది. ఇంక బట్టలు అయితే వాషింగ్ మిషన్లో తీసేస్తే ఆరేసేయాలి. ఇంక ఇల్లు ఊడ్చేసిన తర్వాత అయితే ఇంక ఈరోజు అయితే ఇల్లు అయితే తొడవట్లేదండి. ఇంక ఊడ్చేసి బట్టలు అయితే ఆరేస్తాను. నా పని అయితే ఇట్లా అవుతూ ఉందండి. బట్టలు అయితే నిన్నైతే వేయలేదండి వాషింగ్ మిషన్, కరెంట్ వాళ్ళకి ఒకసారి అయితే వేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఆరేసేసానండి, తీసేసి మొత్తం బట్టలు అయితే ఆరేసాను. ఎండ చూసారా, 10 అయిందండి టైము. 10ంటికే ఇట్లా అయితే కాస్తుందండ. ఇంక ఇల్లు అవన్నీ శుభ్రంగా ఊడ్చేసేసానండి, అయిపోయింది. ఇంక వంట అయితే స్టార్ట్ చేయాలండి. ఏం కూర చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇంక ములక్కాయలు, టమాటాలు, బంగాళదుంపలు అయితే ఉన్నాయండి. ఇంక 3 కలిపి అయితే కూర అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా అందుకని చెప్పేసి ఇవైతే కోయడం కోసం అయితే తెస్తున్నానండి. నిన్నైతే బజార్లో అయితే తీసుకొచ్చానండి ములక్కాయలు. 10 రూపాయలు ఏమో పడింది ఒక్కొక్కాయ. 2 ములక్కాయలు అయితే తీసుకొచ్చాను. ఇంక బంగాళదుంపలు వండితేనేమో ములక్కాయలు పాడైపోతాయి, ములక్కాయలు వండితేనేమో బంగాళదుంపలు అట్లాగే ఉండిపోతున్నాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కలగూరలాగా వండేద్దామని చెప్పి ఇంకా బంగాళదుంపలు, టమాటాలు, ఉల్లిపాయలు వేసేసి వండేద్దాం అనుకుంటున్నానండి. ఇంక ఇక్కడైతే టమాటాలు అవి అయితే తీసుకుంటున్నాను కోయడం కోసం. ఇంక కూరకు సరిపడా అయితే తీసుకున్నానండి, మధ్యాహ్నానికి సాయంత్రం కోసం అండి. ఇంక 2 పూటలకైతే ఇంక ఇప్పుడైతే వండేస్తున్నాను. ఇంకెన్నిసార్లు పులుసు కూర కదండి, ఇంకెన్నిసార్లు ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే వండుకుంటున్నానండి. టమాటాలు మెత్తగా ఉన్నాయి అయితే తీస్తున్నాను, కొంచెం గట్టిగా ఉన్నాయి రేపట్టుకుంటాయి అని అయితే పక్కన పెట్టేశానండి. ఇంకా బంగాళదుంపలు అయితే కేజీ వరకు అయితే ఉన్నాయండి. ఒక 6 కేజీ వరకు అయితే 4 బంగాళదుంపలు తీసి పక్కన పెట్టాను. ఇంక పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదండి, ఇంకా ఏదైనా చేద్దాంలే అని చెప్పి ఇంకేం మామూలుగా అయితే వెరైటీగా ఏమైనా చేద్దాం అనుకున్నాను. ఇంక ఈ ఎండ దెబ్బకి పొయ్యి దగ్గర ఉండలేక ఇంకా బజ్జీ అయితే వేసానండి, బంగాళదుంప బజ్జీ. నాకు కూడా తినాలనిపించిందిలేండి. ఇంకా అందుకని చెప్పి ఇంకా 4 బంగాళదుంపలు కొంచెం గట్టిగా ఉన్నాయి తీసి పక్కన పెట్టాను. ఏంటంటే ఎండలు కూరగాయలు అయితే ఉండట్లేదండి, పాడైపోతున్నాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇట్లా అయితే వండేద్దామని అయితే అనుకున్నాను. ఇంకా అందుకోసం ఇవైతే అన్నీ కోసేసానండి, కూరగాయలన్నీ కోసేసి పక్కన పెట్టేశాను. కూర అయితే వండాలండి. చెమటలండి, పొయ్యి దగ్గర కూర్చోాలంటే భయం వేస్తుంది. పొద్దున్నే టిఫిన్ పని అయిపోయిన తర్వాత ఇంక నిదానంగా ఈ పని అంతా చేసేసుకొని మళ్ళీ వంట దగ్గరికి వెళ్ళేసరికి టైం అయితే 11 అయిందండి. ఇంకా అక్కడికి గబగబా చేస్తున్నా కూడా పని అయితే అవ్వట్లేదండి. ఇంక అన్నీ చేయాలి కదా. ఇంక ఇక్కడైతే కూర అయితే తాలింపు అయితే పెట్టేశానండి. నేనైతే కలగూర అనుకుంటున్నాను. ఇంకా కూరగాయలు కూడా వేసుకోవచ్చండి ఉంటే, అన్నీ మిక్స్ చేసేసి. ఇంక నేనైతే 2 ములక్కాయలు, 4 బంగాళదుంపలు, టమాటాలు, 2 ఉల్లిపాయలండి, ఇంకా అవి అయితే వేసేసాను. ఇంక పచ్చిమిరపకాయలు అయితే లేవండి, ఇంకా అవి అయితే వేయట్లేదు. ఇంక ఉల్లిపాయలు కూడా పెద్దగా అయితే కట్ చేసుకున్నాను, బంగాళదుంప ముక్కలు కూడా పెద్దగా కట్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇంకా అవన్నీ ఒకేలాగా కుక్ అవ్వాలంటే అన్నీ కొంచెం ఒకే సైజులో అయితే కట్ చేసుకోవాలి. ఇంకా బంగాళదుంప ఏంటంటే సన్నగా కట్ చేస్తే మెత్తగా అయిపోయింది కదండి, త్వరగా ఉడికిద్ది కదా. ఇంకా అందుకని చెప్పి కొంచెం పెద్దగా అయితే కట్ చేశాను. ఇక్కడైతే తాలింపు అయితే వేస్తున్నానండి. నిన్న మార్కెట్లో తీసుకొచ్చారండి కరివేపాకు. ఇంక ఈ రోజుకి వాడబడిపోయింది. అంటే ఇంకా ఫ్రెష్గా చెట్టుకున్నంత ఫ్రెష్గా అయితే ఉండదు కదండి.
ఇంక వాళ్ళు నీళ్ళు చల్లుతూ ఉంటారు కదా మార్కెట్లో, ఇంకా అందుకని చెప్పేసి వడబడిపోయింది. ఇంకా ఉందిగా అని చెప్పేసి అదే తడిపి అయితే వేసానండి. మా చిన్నత్త వాళ్ళ ఇంటి దగ్గర అయితే కోసుకురావాలండి కరివేపాకు, అయిపోయింది. ఇంక తీసుకొచ్చారుగా వేస్ట్ ఎందుకు పడేయటం అని చెప్పేసి ఇంక అదైతే వేసేసాను. ఇంక ఇక్కడైతే నా పని అయితే ఇట్లా అవుతూ ఉందండి. ఇంకా కూర అయితే తాలింపు అయితే పెట్టేశానండి. ఇంక బియ్యం కూడా కడిగి పెట్టాలి. ఈరోజైతే అన్నం అయితే కుక్కర్లో అయితే పెడతానండి. ఇంకా అదైతే త్వరగా అయితే ఉడుకుతుంది అందుకని చెప్పి ఇంక ములక్కాయ ముక్కలు అయితే ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన అనేది లేకుండా ఉండిద్దండి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే. నేనైతే ఈ విధంగా అయితే ఫ్రై చేస్తానండి. ములక్కాయ ముక్కలు కొంచెం ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత బంగాళదుంపలు అవి అయితే వేసుకుంటాను. ఇంక ఇక్కడైతే ఫ్రై అయితే చేస్తున్నానండి. ఎక్కువ ఏం అవసరం లేదు, ఒక 5 మినిట్స్ అండి. ఎందుకంటే ఆ పచ్చివాసన అంతా పోయే వరకు. ఒకవైపు వంట చేస్తున్నాననే కానీ చెమటలు అయితే మొహం నిండా పట్టేసినాయండి. ఇక్కడైతే బంగాళదుంపలు అవి అయితే వేసేసి తిప్పుకోవడమేనండి. ఇంక బంగాళదుంపలు అయితే వేస్తున్నాను. టమాటాలు లాస్ట్లో అయితే వేస్తానండి. ఎందుకంటే బంగాళదుంపలు వాటర్లోంచి తీస్తాం కదండి, కలర్ అయితే చేంజ్ అవుద్ది. అందుకని చెప్పేసి ఇంకా టమాటాలు బంగాళదుంపలు అయితే వేసేసాను. ఇంక ఇక్కడైతే కలుపుకోవడమేనండి. నేనేంటంటే గంట పెట్టకుండా ఇట్లా అయితే ఎగరేస్తానండి. నేను ఇది మా నాయన దగ్గర అయితే నేర్చుకున్నాను. ఇట్లా అన్నీ అయితే ఈవెన్గా అయితే కలుస్తాయి, బాగా కలుస్తాయండి. గంట పెట్టి ఏంటంటే మనకు మొత్తం కలవదు కదా, ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పండి. ఇంకా తర్వాత ఉప్పు కారం ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు కారం అయితే వేసుకుంటాను. ఇంక అవి మగ్గేలోపు నేనైతే బియ్యం అయితే కడిగి పెట్టేశానండి. ఇంకా కుక్కర్లో అయితే బియ్యం అయితే కడిగేసాను. కడిగి పొయ్యి మీద అయితే పెట్టానండి. ఇంక ఇక్కడైతే పసుపు, ఉప్పు, కారం అండి 3 ఒకేసారి వేస్తే, పులుసు కూరకి ఏంటంటే 3 అయితే ఒకేసారి వేయాలి. ముక్కకి ఏంటంటే సరిగ్గా పట్టిద్దండి అందుకని చెప్పేసి 3 అయితే ఒకేసారి అయితే వేస్తాను. ఇక్కడ పసుపు, కళ్ళుప్పు అండి. ఇది పులుసు కూరలకి కళ్ళుప్పే బాగుండిద్దండి, ఫ్రైస్కి ఏమో సాల్ట్ అయితే బాగుండిద్ది. ఇంక ఇక్కడైతే ఉప్పు కారం అయితే వేసేసి మళ్ళీ ఇందాకలు కలిపిన విధంగానే మళ్ళీ అయితే కలిపాను. ఇంకా గంట అయితే ఇప్పుడల్లా ఏం పెట్టనండి, తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అప్పుడైతే గంట పెట్టి అయితే కలుపుకుంటాను. మీరు మీ ఇష్టం అండి, కారం మీరు తినేదాన్ని బట్టి. నేనైతే 1 స్పూన్తో 3 స్పూన్ల అయితే వేసానండి. ఇంకా కొంచెం అంటే కూర క్వాంటిటీని బట్టి అండి. నేనైతే ఇంక ఇప్పుడు కొంచెం ఎక్కువే చేస్తున్నాను కాబట్టి 2 పూటలకి ఇంక అట్లయితే వేసేసాను. ఉప్పు కారాలు సరిపడా అయితే వేసానండి. ఇంకా ఇందాకలా బంగాళదుంపలు అయితే ఉంచాను కదండి 4, అవైతే ఇంక అన్నం కూర ఉడికేలోపు నేనైతే ఆ పని అయితే చేసేస్తానండి. ఇంక పిల్లలు వచ్చే టైం కూడా అవుతుంది. ఇంకా అవి కూడా కోసేసి పక్కన పెట్టేయాలి. అవి కూడా వాటర్లో అయితే వేయాలండి. బంగాళదుంప ఏంటంటే రెడ్ కలర్లోకి అయితే వచ్చిద్దండి. కూర చూసారా ఇంక ఉడుకుతుంది. ఇప్పుడైతే గంట పెట్టి అయితే తిప్పుతున్నానండి. ఇంకా ఇందాకల కన్నా కూడా ముక్కలు కొంచెం తగ్గినాయి కదండి ఉడికితే. ఇప్పుడైతే సగం వరకు అయితే వెళ్ళినాయి కదా, ఇంకా అందుకని చెప్పేసి అయితే ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. ఇంకా మనం ఏం చేసే పని లేదండి, దాంట్లో అయితే ఇంకా అదే ఉడుకుతూ ఉండిద్ది. ఇంకొక వైపు అయితే అన్నం అయితే పెట్టేశాను. దీంట్లో ఏంటంటే మసాలా కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే మసాలా అయితే ఏం వేయట్లేదండి, ఎందుకంటే కొంచెం మాకు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే మసాలా అయితే ఏం వేయట్లేదు. ఇంకా బంగాళదుంపలు 4 ఉన్నాయని చెప్పాను కదండి, అవి అయితే కోసేసి వాటర్లో అయితే వేసాను. ఇంక ఇక్కడ పిండి అయితే కలుపుకుంటున్నానండి. ఇంకా అన్నం అయితే విజిల్ అయితే వచ్చిందండి. ఇంకా అన్నం కూడా ఆపేసి ఇంకా బజ్జీలు అయితే వేస్తాను, బంగాళదుంప బజ్జీలు. ముందు మెయిన్ వామ్ కదండి బజ్జీలకి, ఇంకా అందుకని చెప్పేసి వామ్ అయితే వేస్తున్నాను. పిండి అయితే ముక్కలకు సరిపడా అయితే తీసుకున్నానండి. ఇంకా వామ్ ఏంటంటే నలుపు వేయాలండి, ఇట్లా చేతిలో అనుకొని వేస్తే ఆ స్మెల్ అనేది బాగుండిద్దండి. అట్లా నేనైతే అట్లా అయితే వేసేసి ఇంకా కొంచెం సోడా ఉప్పు అయితే వేసానండి. సాల్ట్, సోడా ఉప్పు, వామండి. ఇంకా అట్లయితే వేసి కలిపేసి ఒక 5 నిమిషాలు అయితే నానబెట్టానండి పిండిని. మనకి బాగా పొంగాలంటే కొంచెం అయితే నానబెట్టాలి, అందుకని చెప్పేసి నానబెట్టేశాను. ఈ వీడియో ఏంటంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు తీసిన వీడియోనండి. ఇంకా సాయంత్రం వీడియో అయితే ఏం తీయలేదు. మొత్తం వీడియో తీస్తే ఇంకా లాంగ్ అవుతుందని చెప్పేసి ఇంకేం తీయలేదండి.
ఇంక మా పిల్లలు వచ్చిన తర్వాత మా పిల్లలకైతే పెట్టేసేస్తాను. పిల్లలు ఏంటంటే 10కి తింటున్నారు కదండి అన్నం స్కూల్లో. ఇంకా మధ్యాహ్నంకి ఇంకా అప్పుడు ఆటల మీద ఏంటంటే సరిగ్గా తినట్లేదు. ఇంకా అందుకని చెప్పి రాగానే అన్నం కూర అయితే వండి ఉంచితే వాళ్ళైతే తినేస్తారని చెప్పి నేనైతే ఇంకా వండి పెడుతున్నానండి. ఇంక వచ్చిన తర్వాత ఒక రోజు అయితే తింటున్నారు, ఒక రోజేమో తినట్లేదు. ఇంక వాళ్ళ ఇష్టం అండి అది. ఇంకా ఎట్లయితే పిండి అయితే కలిపేసేసానండి. కూర అయితే ఉడుకుతూ ఉంది. అన్నం అయితే విజిల్ అయితే వచ్చిందండి. కుక్కర్లో ఏంటంటే ఒక విజిల్కే అన్నం ఉడికిపోయిద్దండి. అందుకని చెప్పేసి కుక్కర్లో అయితే పెడుతున్నాను. నేనేం వీడియోస్ ఏమి తీయట్లేదండి. ఇంకా ఏంటంటే ఈ ఎండలకి పని సరిపోతుంది. ఇంక వీడియోస్ అయితే ఏం తీయట్లేదు. ఇంకా 2 రోజులు అవుతుందండి వీడియో ఏం పెట్టక. అందుకని చెప్పేసి ఇంక వీడియో అయితే ఈరోజు అయితే షూట్ చేశాను. షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నానండి. రెస్పాన్స్ అయితే బాగానే వస్తుంది. డ్రెస్సులు అట్లా శారీస్ ఎవరికైనా కావాలంటే మీరైతే నాకు కామెంట్ చేయండి. లేదంటే మీరు కామెంట్ చేస్తే నేనైతే రిప్లై అయితే ఇస్తానండి. ఒక్కొక్క దానికి రేట్ కూడా పెడుతున్నాను. మీకు రీజనబుల్గా ఉంటే మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. నా పని అయితే ఇట్లా అవుతూ ఉందండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇక్కడైతే శనగపిండి అయితే కలిపేసానండి. కొంతమంది బియ్యపిండి కూడా వేస్తారండి. ఇంకా బియ్యపిండి అయితే నేనేం వేయలేదు. ఇది చేయడానికి కారణం ఏంటంటే ఇంకా బయట ఏం తీసుకురావట్లేదండి పిల్లల కోసం అని చెప్పి ఇంక ఇంట్లోనే చేస్తున్నాను. ఇంకా చాలా రోజులు అవుతుంది వాళ్ళకి ఏం చేయలేదని చెప్పేసి ఇంకా ఎట్లాగో బంగాళదుంపలు ఉన్నాయి కదా అని ఇంకా వేద్దామని అయితే అనుకున్నాను. ఇంకా అట్లా అయితే వేస్తున్నానండి. ఇంక నూనె అయితే పెట్టేశాను. నూనె కూడా కాగిందండి. ఇంకొంచెం కాగాలి. ఇంకా వేసేస్తున్నాను. పిల్లలు వచ్చే టైం అవుతుందండి. అందుకని చెప్పేసి గబగబా అయితే వేసేస్తున్నాను. 2 వాయిలు అయితే అయినాయండి. ఇంకా నా పని అయితే ఎట్లా అవుతూ ఉందండి. లాస్ట్లో అయితే కొంచెం పిండి అయితే మిగిలిందండి. ఎక్కువేం లేదు, కొంచెం అయితే మిగిలింది. ఇంకా ఆ పిండితో నేనేమో బూందీ అయితే వేసానండి. ఇంకా చిల్లులు గిన్నె అందుబాటులో ఉందిలేండి. ఇంకా అందుకని చెప్పేసి దాంట్లో వేసేసి అయితే వేసాను. కొంచెం అయితే అవి అయితే చేశానండి. ఇంక పిండి వేస్ట్ చేయలేక ఇంకా అట్లయితే వేసాను. ఇంకా మా వారు పిల్లలు ఎవరొకరు అన్నంలో అయితే తింటారులే అని చెప్పి ఇంకా అట్లయితే వేసాను. ఇంక ఇక్కడైతే బంగాళదుంప బజ్జీలు అయితే వేస్తున్నానండి. ఇంకా అన్నం ఉడికిపోయిందని చెప్పాను కదండి. కూర కూడా అయిపోయింది. ఇంకా కొంచెం సేపు అయితే ఉండాలండి. అంటే 30% ఉడికిందండి. ఇంకొక 15% ఉంది. చూపిస్తాను మీకు కూడా. ఇంకోండి మొత్తం అయితే ఉడికిపోయింది కూర. చూసారా ఎట్లా ఉందో. ములక్కాయలు అవన్నీ పైకి వచ్చేసినాయి ఉడికిపోయి. నేనైతే ఇంక ఈ విధంగా అయితే వండానండి కలగూర. దీంట్లో ఇంకా వంకాయ మిగతా కూరగాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే బాగానే ఉండిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు. ట్రై చేసి చూడండి ఒకసారి, బాగుండిద్ది. ఇంకా కూరగాయలు ఎక్కువ లేకపోయినా అవి రెండు ఉన్నా కూడా ఇట్లయితే చేసుకోవచ్చండి. ఇంకొకవైపు అయితే బజ్జీలు కూడా కాలి వేగిపోయినాయండి. నేనైతే ఇవి తీసేసి ఇంకొక వాయి కూడా వేసాను. నేను ఈ పని అంతా చేసుకునేలోపు మా పిల్లలు అయితే వచ్చారండి. నేను అన్నీ వండేసాను. ఇంకా లాస్ట్ వాయి వేసిన తర్వాత ఇంక మా పిల్లలు అయితే వచ్చారండి. ఇంక వాళ్ళకి కూడా ఇచ్చేసాను, వాళ్ళు తిన్నారు. ఇంక ఇక్కడైతే నా పని ఎట్లా అవుతూ ఉందండి. కూర అయితే ఉడికిపోయిందండి, ఆపేసాను. ఇంకా సాయంత్రం పని సాయంత్రం స్టార్ట్ చేయాలండి. ఇంకా ముందే స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఎండగా ఉంటుంది కదండి. మా పిల్లలు ఏంటంటే సైకిల్ తొక్కుంటూ ఆడుకుంటున్నారు. నేను ఇంకా 4 ఆ టైంలో అప్పుడు ఇంక పని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇంక ఇప్పుడు పిల్లలకి అన్నం పెట్టేసి కొంతసేపు అయితే పడుకోబెడుతున్నానండి ఎండకి. ఇంకా అందుకని చెప్పేసి నేను కూడా వాళ్ళతో పాటు పడుకుంటున్నాను. ఇంక వాళ్ళు లేచిన తర్వాత చాతుర్య ఏంటంటే సైకిల్ తొక్కడం నేర్చుకుందండి. ఇంకా పద్దాకలు తొక్కుతూనే ఉంటుంది. ఇంకా కొత్తగా నేర్చుకుంటే అంతే కదండి, అదొక హ్యాపీనెస్ అనమాట. ఇంకా పద్దాకలు నేను సైకిల్ తొక్కుతానని ఉంటుంది. ఎండలో వద్దంటే ఇంకా అందుకని చెప్పి పడుకోబెట్టాను. తనైతే ఇంకా పడుకుందండి. మా పిల్లలు ఇద్దరైతే నిద్రపోతున్నారు. నేను ఈరోజు తీసిన వీడియో ఇంక ఈరోజే అప్లోడ్ చేయాలని చెప్పేసి పెడుతున్నానండి. 2 రోజులు అవుతుంది కదా వీడియో పెట్టకని చెప్పి ఇంక ఈరోజు అయితే వీడియో అయితే పెడుతున్నాను. ఇందాకలా నూనె సరిగ్గా కాగలేదు కదండి, ఇప్పుడైతే బాగా అయితే కాగింది. ఇంక ఇక్కడైతే లాస్ట్ వాయి అయితే వేసేస్తున్నానండి.
2 వాయిలు అయితే అయినాయిలేండి, ఇంకంతే. లాస్ట్లో అయితే కొంచెం పిండి ఉంటే దాన్ని అయితే బూందీలాగైతే దూసేసాను. గెంటేం ఏం పెట్టలేదండి, ఇంకా చిల్లులు గిన్నె ఉంటే దాంతో అయితే చేశాను. మా పిల్లలకి ఏంటంటే వచ్చేసరికి ఏదో ఒకటి చేసి పెడితే అదొక ఆనందం అనమాట. తినరు కానీ అదొక హ్యాపీనెస్ అనమాట. చెరొకటి తిన్నారు, ఇంక తర్వాత తింటామని చెప్పారండి. సరేలే అని నేనేం మాట్లాడలేదు. ఇదిగోండి ఇట్లా అయితే వచ్చినాయి. బంగాళదుంప బజ్జీ అండి ఇది ఇట్లాగే ఈ ప్రాసెస్లోనే అరటికాయ బజ్జీ అట్లా కూడా వేసుకోవచ్చు, బాగుండిద్దండి. నేనైతే ఎక్కువ అరటికాయ బజ్జీ బంగాళదుంప బజ్జీ అయితే ఇష్టంగా తింటాను. ఇంకా అందుకని చెప్పేసి వేసాను. ఇంక ఇక్కడ బూందీ వేసానని చెప్పాను కదండి, ఇదిగోండి లాస్ట్ కొంచెం అయితే పిండి ఉంది, ఇట్లా అయితే వేసేసాను. ఇదండి వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. నేను వీడియోస్ పెడుతున్నానండి, షార్ట్ వీడియోస్ అయినా అప్లోడ్ చేస్తున్నాను. అస్సలు పెట్టకుండా ఏమి ఉండట్లేదు, ఏదో ఒక వీడియో అయితే పెడతానే ఉన్నానండి. ఇంకా కృష్ణుడి వీడియోస్ కూడా పెడతానండి. మీలో ఎవరికన్నా కృష్ణుడు ఇష్టం ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే ఇట్లా అయితే వచ్చినాయండి. ఇంకొక వాయి అయితే వేసాను. ఇదండి వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.